99 న్యూస్ అనుక్షణం ప్రజల కోసం. నమస్కారం. 99 న్యూస్ కి స్వాగతం. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా దమ్మపేట మండలం పరిధిలోని గొర్రెగుట్ట గ్రామంలో జరిగిన లక్ష్మీ నరసింహస్వామి కళ్యాణ మహోత్సవంలో రాష్ట్ర కాంగ్రెస్ నాయకులు డాక్టర్ తుమ్మల యుగంధర్ పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో తుమ్మల యుగంధర్తో పాటు దొడ్డ ప్రసాద్, దమ్మపేట మండల సీనియర్ కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు. మంత్రి తుమ్మలతో కొత్తగూడెం జిల్లా కలెక్టర్ భేటీ. కలెక్టర్కు మంత్రి తుమ్మల కీలక ఆదేశాలు. నవమికి భద్రాచలంకు సీఎం రేవంత్ రెడ్డి రాక. సీఎం చేతుల మీదుగా భద్రాద్రి ఆలయ పనులకు శంకుస్థాపన. భక్తుల సేవల్లో ప్రభుత్వం నినాదంతో సేవలు. కొత్తగూడెం భద్రాద్రి ఆధునీకరణ పనులను పూర్తి చేయాలని, భారీ ఏర్పాట్లు చేయాలని మంత్రి ఆదేశాలు. సీతారాముని డిస్ట్రిబ్యూషన్ పనులను పూర్తి చేయాలని, యాతలకొండ టెక్నల్ పనులను వేగవంతం చేయాలని, 50,000 ఎకరాల పైగా సాగుకు తీసుకురావాలని, పాండురంగాపురం మల్కన్గిరి రైల్వే లైన్లను మంజూరు చేయాలని, సారపాక వరకు భూసేకరణ పూర్తి చేయాలని, భద్రాచలం జిల్లాలో ఎయిర్పోర్ట్లను కూడా అనుకూలంగా భూమి గుర్తించాలని, కొత్తగూడెం భువనగిరి రహదారిలో భద్రాద్రి పెయింటింగ్ పనులను పూర్తి చేయాలని, ఆయిల్ ఫామ్ సాగును ప్రభుత్వం సబ్సిడీ రైతులకు అవగాహన కల్పించాలని భద్రాద్రి అభివృద్ధిపై మంత్రి తుమ్మల దృష్టి పెట్టినట్టు తెలిపారు. జిల్లా అభివృద్ధికి సంబంధించిన ఈ కీలక ప్రాజెక్టులకు అమలైన అధికారులతో నిరంతరం పర్యవేక్షణ కొనసాగిస్తున్నామని మంత్రి తుమ్మల తెలిపారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వరాపేట నియోజకవర్గం దమ్మపేట మండలం దుర్దపాడు గ్రామంలో కూసం మహేష్ ఇటీవలే రోడ్డు ప్రమాదం జరగక వారి ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకుని పరామర్శించారు. శ్రీరాంపురం గ్రామంలో వేపాటి సూర్యనారాయణ ఇటీవలే స్వర్గస్థులు అవడంతో వారి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. సరోజినీపురం గ్రామంలో బండి తిరుపయ్య ఇటీవలే స్వర్గస్థులు అవడంతో వారి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించిన అశ్వరాపేట నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే బీఆర్ఎస్ పార్టీ ఇన్ఛార్జ్ మెచ్చ నాగేశ్వరరావు. ఈ కార్యక్రమంలో వల్లవెల్లిని వీరభద్రరావు, ఉప సర్పంచ్ గిరిమల్ల శ్రీరామ్మూర్తి, వార్డు మెంబర్లు, మండల బీఆర్ఎస్ పార్టీ యోజన విభాగ అధ్యక్షులు తదితరులు పాల్గొన్నారు. రాజ్యసభ సభ్యురాలు, కేంద్ర మాజీ మంత్రి వర్యులు శ్రీమతి రేణుకా చౌదరి వ్యక్తిగత సహాయకులు కందుల పుల్లయ్య, మాతృమూర్తి కీర్తిశేషులు కందుల సీతమ్మ దశదిన కార్యక్రమంలో పాల్గొని వారిని ఘన నివాళులు అర్పించి పుల్లయ్య కుటుంబ సభ్యులకు ఘన నివాళులు అర్పించిన ఖమ్మం జిల్లా కాంగ్రెస్ నాయకులు మరియు శ్రీమతి రేణుకా చౌదరి అనుచరులు. ఖమ్మం జిల్లా కాంగ్రెస్ పార్టీ ఆఫీస్ నందు పత్రికల విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ముఖ్య అతిథిగా రాజ్యసభ సభ్యురాలు, మాజీ కేంద్ర మంత్రి వర్యులు రేణుకా చౌదరి పాల్గొన్నారు. ఈ సందర్భంగా పత్రికా విలేకరుల సమావేశంలో భద్రాద్రి కొత్తగూడెం జిల్లా గ్రంథాలయ చైర్మన్ పసుపులేటి వీరబాబు మాట్లాడుతూ, మాజీ కేంద్ర మంత్రి వర్యులు రేణుకా చౌదరి ఉమ్మడి ఖమ్మం జిల్లా రాజ్యసభ నిధుల నుండి అనేక కోట్ల రూపాయలు తీసుకువచ్చి జిల్లా అభివృద్ధి పథకంలో నడిపిస్తున్నారని, గతంలో కేంద్ర మంత్రి ఉండి కూడా అనేక కేంద్ర పథకాలను తీసుకొచ్చిన ఘనత రేణుకా చౌదరిది అని అన్నారు. అలాగే కార్యకర్తలు కష్టాలలో అండగా ఉండే నాయకురాలు మాజీ కేంద్ర మంత్రి వర్యులు రేణుకా చౌదరి అని అన్నారు. అలాగే తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మరొకసారి ముఖ్యమంత్రి కావాలని ఆకాంక్షించారు. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సుపరిపాలన అందిస్తున్నారని, దేశంలో గొప్ప ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అని కొనియాడారు. ఖమ్మం జిల్లా సంజీవరెడ్డి భవన్ నందు నిర్వహిస్తున్న మీడియా మరియు ముఖ్య కార్యకర్తల సమావేశానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన ఎంపీ, రాజ్యసభ కేంద్ర మాజీ మంత్రి వర్యులు శ్రీ రేణుకా చౌదరికి అపూర్వ స్వాగతం పలికిన ఖమ్మం కాంగ్రెస్ ముఖ్య నాయకులు, కార్యకర్తలు. ఖమ్మం జిల్లా ఎరుపాల మండలం బనిగండ్లపాడు గ్రామంలో చెందిన వరంగల్ కాకతీయ యూనివర్సిటీ ఎమ్మెల్సీ చదువుతున్న శ్రీ విద్య తన ఆఖరి క్షణాలలో చెప్పినటువంటి తన బాధ, తనకు జరిగిన అన్యాయం, తనపై ఎవరు దాడి చేశారో సవీకరణంగా వారి పేర్లతో చెప్పిన శ్రీ విద్య జగిత్యాల జిల్లా కోటిలింగాల గ్రామంలో 2024 డిసెంబర్ 26వ తేదీన ఇంటి బయట ఆడుకుంటున్న శ్రీనివాస్ మాధవి దంపతుల కుమారుడు మణితేజను కరిచిన వీధి కుక్కలు. ఆసుపత్రికి వెళ్లి టీకాలు వేయించి ఇంటికి తీసుకెళ్లగా జ్వరం రావడంతో జగిత్యాలలోని ప్రైవేట్ ఆసుపత్రికి తరలించగా హైదరాబాద్ నగరానికి తరలించాలని తెలిపిన అక్కడి వైద్యులు. హైదరాబాద్ నగరంలో ఒక ప్రైవేట్ ఆసుపత్రికి తరలించగా వెన్నెముక నుండి మెదడుకు వెళ్లే నరం దెబ్బతిందని తెలిపిన వైద్యులు. అప్పటి నుండి శరీర కదలికలు తప్ప ఎలాంటి స్పందన లేకుండా ఉండడంతో పూర్తిగా వెంటిలేటర్ మీదనే చికిత్స అందజేశారు. బాలుడి ప్రాణాలు కాపాడుకునే
ఆదుకునేందుకు వివిధ రకాలుగా 50 లక్షలు ఖర్చు చేసినా కూడా బాలుడు మృతి చెందడంతో కన్నీటి పరమైన తల్లిదండ్రులు. ఎలక్ట్రిక్ స్కై టూర్ 2026 అమెరికా 250 వార్షికోత్సవ సందర్భంగా దేశవ్యాప్తంగా నిర్వహించనున్న ఈ టూర్లను ఈ ప్రయోగాత్మక విమానాలతో ఘనంగా ప్రారంభించారు. రోడ్డు మార్గంలో గంటల కొద్దీ పట్టే ప్రయాణాన్ని నిమిషాల్లోకి మార్చడమే ఈ ఎలక్ట్రికల్ ఎయిర్ టాక్సీల ప్రధాన ఉద్దేశం. పర్యావరణ కాలుష్యం లేకుండా, శబ్ద కాలుష్యం చేయకుండా, కాలుష్యం విడుదల చేయకుండా పూర్తిగా విద్యుత్తో నడుస్తుంది. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న రైతు భరోసా పథకం అమలులో ఇప్పుడు ఆర్థికంగా, రాజకీయంగా పెద్ద సవాల్గా మారింది. మార్చి 22న సిద్దిపేటలో సర్మెట్టు వేదికపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మొదటి విడత నిధులను విడుదల చేసేందుకు సిద్ధమయ్యారు. అయితే గతంలో ఇచ్చిన హామీ ప్రకారం ఎకరానికి 15,000 ఇస్తున్నామన్న మాటను అమలు చేయడంలో ఎదురవుతున్న ఆర్థిక ఇబ్బందులను విపక్షాలకు విమర్శలకు ప్రభుత్వాన్ని ఉక్కిరిబిక్కిరి చేస్తుందని, ప్రస్తుతం యాసంగి సీజన్లో సంబంధించిన సుమారు 9,000 కోట్లను రైతులకు పంపిణీ చేయాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుందని, అయితే ఈ నిధులకు ఒకేసారి కాకుండా 3 విడతల్లో విడుదల చేయాలని నిర్ణయించడంపై రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ప్రధాన కారణమని విశ్లేషణకు భావిస్తున్నారు. మొదటి విడుదల మార్చి 22న 3,590 కోట్లను సుమారు 70 లక్షల మంది రైతులకు ఖాతాల్లో జమ చేస్తున్నారు. ఆ తర్వాత 20 రోజుల్లో రెండో విడత 2,650 కోట్లు, ఏప్రిల్ నెల ఆఖరున మూడో విడత నిధులను విడుదల కానున్నాయి. ఈ విడుదల వారికి పంపిణీ నిధులను సర్దుబాటులో ఉన్న ఇబ్బందులను స్పష్టం చేస్తున్నాయి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. 99 న్యూస్ అనుక్షణం ప్రజల కోసం.